సంబంధించి నీళ్ళు ఇప్పించాలి. ఆ రోజు గొడవ ఇస్తే నీళ్ళు ఇప్పిస్తే ఆ సంఘం కట్టిన తర్వాత దాని పేరు మీద నిజంగా ఈ రోజు వరకు కూడా 16 లక్షల రూపాయలు ఎవ్రీ ఇయర్ ఆ సంఘానికి తీసుకిచ్చి పెళ్లికి ఇచ్చారు. 20 సంవత్సరాల నుంచి 4 కోట్ల పనులు. ఆ పైసలతో ఈ రాష్ట్రంలో అన్ని సంఘాలు చాలా మంది సంఘాలు బాగా కట్టుకోవచ్చు. అంటే ఏమంటున్నారంటే నాయకుడిని ఆలోచించాలి, నా జాతి ఎలా బాగుపడుతుంది, నా కుటుంబాలు ఎలా బాగుపడుతుంది ఆలోచించడానికి బాధ్యత ఆ అధ్యక్ష సంఘం నడుస్తున్న పెద్దమంది బాధ్యత చెప్తున్నాను. నేను ఈరోజు భారతీయ ఎందుకు చెప్తున్నా అంటే నేను రాగానే పాటలు పెట్టాను. వీరులము చూరులము కర్తలు మీ మీద సత్యము మీ రాజులము బాధించమని చెప్పి పాటలు బాగా పెడతా ఉన్నాం. రోజుంటా ఉన్నాం వీరులము చూరులని చెప్పుకుంటున్నాం, మేము రాజులమని చెప్పుకుంటున్నాం. అసలు వస్తుంది కారణమైంది ఎక్కడ రాజకీయం ఇది. నేను రోడ్డు మీద ఊరు పోతా ఉంటే ఆ కార్లో పోతా ఉన్నప్పుడు వచ్చినప్పుడు ఆ రోడ్డు మీద మట్ట ముట్టలు కానీ చిత్తల పనులు కానీ మామిడి పనులు అమ్ముడు పనులు ఒక్కసారి కావాలని నాకు తెలుసు. అందులో పనులు తెలుగు వాళ్ళు ఉంటుందని చెప్పి అటవ సంపద మీద ఆధారపడుతుందని చెప్పి నేను పోయి అమ్మాయి ఇది ఎట్లా మా మట్ట ముట్ట అంటే ఊరికే నాకు తెలియదు. అక్కడ ఊర్లో తెలుగు వాళ్ళు ఉంటారు తెలియాలని నరసింహ నరసింహ ఓళ్ళు అంటే మీకు తెలుగు వాళ్ళు తెలియదేమో లేదు సార్ నీ తెలుగమ్మనే అంటే ఆమె నా అడగలేక నువ్వు తెలుగు అమ్మ అడగలేక ఇండియా చెప్తాను నీ తెలుగు వాళ్ళమే సార్ నరసింహ అప్పుడు అది మక్క పుట్ట 10 రూపాయలు అండి 10 రూపాయలు 12 చేయాలి ఆర్గించి వద్దని మనం చెప్పి ఆ తల్లి ఆ చిన్నపిల్లలు ఏడుస్తూ ఉంటారు పక్కన సార్ తీసుకోవచ్చు. ఆ పిల్లలు ఏడుస్తుంది, ఆ తల్లి పిల్లలు పట్టుకోదు. ఏం తెలుసా నేను ఎక్కడ తీసుకుపోతాను తీసుకొస్తాను నా చెల్లి నా అక్క నా అమ్మ ఆ రోడ్ల మీద పళ్ళు కలర్ అమ్ముకుంటుంటే ఆ పిల్లలు కూడా చూసుకోకుండా రాజుల వారు కూడా పండుగ చేసుకోండి. మీరు తొమ్మిది చేస్తూ ఉన్నారు. మీరు దసరా తీసుకోండి, దీపావళి తీసుకోండి, ఏ పండుగ తీసుకోండి, మామిడాకులు కానీ పళ్ళు కానీ అన్ని అమ్మేది మనే. కాబట్టి వాళ్ళు ఎవరు కూడా సాయంత్రం వరకు కూడా ఇంటికి పోయి ఎప్పుడు పోతారు ఇవన్నీ అమ్ముకొని పోయి ఆ ఇంటికి పోయి స్నానం చేసుకుని ఆ దేవుడిని అమ్ముకుంటారు పేరుకుంటారు తినేది. ఆ పిల్లలు ఒక తిండి లేకుండా ఉంటుంది. సంగతి మీకు తెలుసో లేదో ఒక్కసారి ఆలోచన చేసుకుంటున్నాను. కాబట్టి పవర్ ఇస్ ద పవర్ఫుల్. పవర్ గురించి పవర్ ఉంటే కలెక్టర్ కూడా కాలు మొక్తారు. పవర్ ఉంటే ఆయన అయ్యా ఎవరైనా మంది ఏర్పడతారు. ఏరా అంటే ఎవరైనా నాకు కొడుకు అనాలా రాజకీయంగా ఇంతవరకు కూడా నీతి నిజాయితీ మాట్లాడమంటారు. న్యాయం ధర్మం ఇప్పుడు అర్థంటలేదు. ఎవరైనా అడ్డంగా వస్తే అడ్డంగా నరకైన రాజ్యాధికారం సాధించబడుతున్నారు. చరిత్ర ఉంది. చరిత్రలో రక్తాన్ని చిందిస్తూనే రాజ్యాధికారం వస్తుంది కానీ అడుక్కుంటే రాదు. అడుక్కుంటే మనం అడుక్కుంటాం ఇష్టపడలేదు. కాబట్టి ఎవరైనా కానీ దాక్కోవాలి. ఏరా నా కొడుక ఓటు నాదే సీటు నాదే రాజ్యం అని బలవంతంగా అడ్డంగా వస్తే అడ్డంగా తీసేయాల్సిన బాధ్యత మనకు అప్పుడు రాజ్యాధికారం వస్తుంది. నేను అందుకే ఇప్పుడు నేను మొత్తం జిల్లాలు తిరుగుతా ఉన్నాను. నేను ఒకటే అంటున్నాను, ఎంపీ అయిపోయింది, ఎమ్మెల్యే అయిపోయింది, ఇక మిగిలిన ఇప్పుడు నాకు వచ్చింది సర్పంచ్ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎంపీడీసీ ఉండేది, మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఉన్నాయి. కాబట్టి సర్పంచ్ అనేది పిల్లర్ లాంటిది. సర్పంచ్ అనేది పిల్లర్ లాంటిది అంటే బేసికల్ గా పిల్లర్ స్ట్రాంగ్ ఉంటే ఎన్ని ఫ్లోర్ బిల్డింగ్ కట్టుకోవచ్చు. నిర్మాణం అనేది కావాలి. కాబట్టి సర్పంచ్ అనేది తెలుసుకోవాలంటే మనం ఏం చేద్దాం. నేను అందరితో మనం చేస్తున్నాను. నేను ఎక్కడైనా కానీ సర్పంచ్ ఒక ఊర్లో గ్రామంలో ఒక 1000 గడపలు ఉంటాయి. ఆ 1000 గడపల్లో నాకు తెలిసి మాత్రం 400-500 గడపలు మనకు తెలుగులే ఉంటాయి, తెలుగులే ఉంటాయి. అందుకే మన సోదరుడు ఇప్పుడు మా రవీంద్ర చెప్పింది ఎక్కడ అది ఏ క్యాస్ట్ ఎక్కువ ఉంటే ఆ క్యాస్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకొని యాదవ్ కానీ ముస్లిం కానీ బీసీలతో అడ్జస్ట్మెంట్ చేసుకొని సర్పంచ్ గెలిపించుకోవాలని బాధ్యత. నేనేమంటున్నాను పార్టీలలో ముదిరాజు ఉంటే మనం సపోర్ట్ చేస్తాం. అలాగే ఎక్కడైతే రిజర్వ్ కాన్ఫరెన్స్ కాకుండా అంటే ఎస్సీ ఎస్టీ చేయలేం కాబట్టి అన్ని ప్రాంతాల్లో నిలబెట్టాలా, అన్ని ప్రాంతాల్లో గెలిపించుకున్నాల్సిన బాధ్యత మన అందరికి ఉంది. కాబట్టి అది ఎలక్షన్ రాగానే పోయి మన మీటింగ్ ఇవ్వడం మన మాట. ఇప్పటి నుంచి మెయింటైన్ చేయాలి, ఇప్పటి నుంచి మోటివేట్ చేయాలి, ఇప్పటి నుంచి చేతనం చేయాలి. కాబట్టి మీ అందరితో మనం చేస్తున్నాను. ఇక్కడ హైదరాబాద్ సిటీ ఇది ఆల్మోస్ట్ ఇది హెచ్ఎంటీ మన హైదరాబాద్ వస్తుంది, హెచ్ఎంటీకి వస్తుంది. కాబట్టి చివరిలో మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి. పక్కనే మీరు ఆల్మోస్ట్ నర్సాపూర్ గురించి మనం చెప్పారు. నర్సాపూర్లో ఎమ్మెల్యే మనం గెలవాలి. అదే కాదు కుత్బుల్లాపూర్లో మనమే గెలవాలి. కానీ గెలిచేది ఎవరు? మనం ఎట్లా మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాల్సిన బాధ్యత ఉంది. ప్రపంచం ఎంత అడ్వాన్స్ అయ్యిందంటే మీరు అబ్జర్వ్ చేయండి. చంద్రమండలం పైన అది అయిపోయింది, ఇప్పుడు సూర్యమండలం కూడా పోతుంది ప్రపంచం. అంత అడ్వాన్స్ అయితే మనం 70 ఏళ్ళ కింద ఎట్లున్నాం అట్లే ఉంది.
మీకు 500 లేదో 20 మంది ఎమ్మెల్యేలు 4,000 మందికి గెలిస్తే ఎంపీలు ఇద్దరు గెలిచారు. ఇప్పుడు మొన్న ఇంకా గెలిచారు. గతంలో లక్ష్మీనారాయణ మన హైదరాబాద్ నుంచి లక్ష్మీనారాయణ గారు గెలిచారు 1954. అలాగే రాజ్యసభ నుంచి బండ ప్రకాష్ గారు ఒక్కడే ఉన్నారు. ఎమ్మెల్సీలు 144 అయితే 3 ఎమ్మెల్సీలు ఉన్నారు. అలాగే 340 ఎమ్మెల్యే మంత్రులు అయితే 6 మంత్రులు మనం ఉన్నాం. ఎంపీలు 687 మంది అయితే ఈ రాష్ట్రం 70 నుంచి ఇద్దరు ఎంపీలు అయిన ఊర్లంతా మనం పక్కన సరిపెట్టేది మనకి. కాబట్టి మనం దయచేసి మీరు ఇక్కడికి పోయిన తర్వాత ఈ పేరు మీద మాట్లాడాలని చెప్పండి. అలాగే మీరు పుట్టబోయే పిల్లలు కూడా కంపల్సరీ గుజరాత్ పేరు పెట్టండి. మనం చెప్తూ ఈ మీటింగ్ మంచిగా మన సోదరుడు రమేష్ గారు కానివ్వండి, మిగతా వాళ్ళందరూ సహకారంతో చూసుకుని ధన్యవాదాలు తెలుసుకుంటూ నేను ఒకటే ప్రభుత్వం అలాగే త్వరలోనే నేను జిల్లాలు తిరుగుతున్నాను. 33 జిల్లాలు కంపెనీలు వేస్తున్నాను, నిర్మాణం చేస్తున్నాం. ఒక 5 లక్షల మంది హైదరాబాద్ మీటింగ్ పెట్టాను, ప్రోగ్రాం పెట్టుకొని ఆర్గనైజ్ చేస్తున్నాను. ఆ మీటింగ్ తర్వాత ఏ పార్టీ అయినా అన్ని పార్టీల అధ్యక్షులు మన ముందు సంఘానికి వచ్చి మీకు టికెట్ ఇస్తాం, ఎవరికి ఇవ్వాలా అని అడిగి తీసుకుంటామని మనం చెప్తున్నాం. సర్పంచ్లు ఎవరైనా కానీ సర్పంచ్ జనరల్గా ఆలోచించారు. మీరు సర్పంచ్లు ఒక ఎమ్మెల్యేకి 6 మండలాలు 7 మండలాలు ఉంటాయి. ఒక మండలానికి 25-30 గ్రామాలు దగ్గర ఒక మండలానికి 25-30 గ్రామాలు అంటే 6 మండలాలు అంటే 150 గ్రామాలు. 50 నుంచి 60 మంది సర్పంచ్ మనం గెలిపించుకుంటే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే మనవడైతే మీకు మనం చేస్తున్నాను. కాబట్టి అలాగే రెండో డిమాండ్, ఇక ముందు మీ రాష్ట్రంలో తెలుసు ప్రతి ఒక్కరి గురించి మంది ముఖ్యమంత్రి కానీ మిగతాలు కానీ ఎవరైనా మనుషులు చనిపోతే అంటే పెద్దవాళ్ళు అయితే ఒక హిస్టరీ ఉంచాలకి వాళ్ళ యొక్క జయంతిల వర్ధంతిలో వాళ్ళ పేరు మీద చేస్తా ఉన్నారు, ప్రభుత్వం జరుగుతుంది. అలాగే కాన్స్టిట్యూషన్ ఇస్తే కూడా ఇక ముందు జయంతి వర్ధంతిలో ప్రభుత్వం చేయాల్సిందిగా అలాగే తెలంగాణ ప్రభుత్వం డిసైడ్ చేసింది.